సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 559వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ముందుగా మనము ఆధ్యాత్మికము ధార్మికము అన్న విషయంపై మరొక అంశాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మామూలుగా ధార్మికంలోనండి మనము ఏమంటాము, సర్వే జనాః సుఖినో భవంతు అంటాం. మళ్ళీ ఏమంటాము, త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటాం. ఏమండి చూడండి, ఎక్కడైనా మీరు గమనించండి, భగవంతుణ్ణి తల్లి తండ్రి ఆ విధంగా మనము హైందవ సాంప్రదాయం ప్రకారంగా మనం అంటాం. అదేవిధంగా మిగతా ధర్మాల వాళ్ళు కూడా ఏం తక్కువేం కాదు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు, అల్లాహు అక్బర్ అంటారు, ఏక్ ఓంకార్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుడు ఒక్కడే. మేము వారికి మాకు ఉన్నటువంటి సంబంధం తల్లిదండ్రులు బిడ్డల సంబంధం. మనం ఒకసారి వాళ్ళ ధర్మశాస్త్రాల్లో డీటెయిల్గా వెళ్ళినట్లయితే ఇదే అర్థమవుతుంది. అర్థమైందండి. ఇప్పుడు మనం ఈ మాటలు పలుకుతూ కూడా, ఇప్పుడు ఈ మాటలు పలికేవంటే చూడండి, మనం అందరం ఒక తండ్రి పిల్లలుగా మన అనుభూతి కలుగుతుందా? సర్వే జనాః సుఖినో భవంతు ఎందుకంటున్నాము? లోకా సమస్తా సుఖినో భవంతు ఎందుకంటున్నాము? సర్వమానవ సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్ ఎందుకంటున్నాము? వసుదైవ కుటుంబకము ఎందుకంటున్నాము? మళ్ళీ ఇవన్నీ అన్నప్పుడు ఆ పారివారిక ప్రేమ ఎందుకు రావటం లేదు? ఒక వ్యక్తి పట్ల, ఒక మనిషి పట్ల ఒక ఏమంటారు, మానవీయత అంటారా, ఒక గౌరవభావం. మన అందరం కూడా ఒక తండ్రి పిల్లలమే కదా, మన అందరం సోదరులము, ఒకరినొకరు ఆ విధంగానే గౌరవించుకోవాలి, అటువంటి గౌరవభావంతోనే చూడాలి, ఆ విధంగానే నడుచుకోవాలి అన్నటువంటి ఫీలింగ్ ఎందుకు రావటం లేదు? ఇప్పుడు విశిష్ట వ్యక్తులు గొప్ప గొప్ప ప్రవచనాల్లో కూడా ఇవన్నీ చెప్తున్నప్పుడు, ఈ ప్రవచనాలు విన్నాడు ఒక 50,000 మంది వింటారనుకోండి, పెద్ద పెద్ద గ్రౌండ్స్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి ఆ విశిష్ట వ్యక్తులు అంటే అంతమంది వస్తారు కదా. అలాంటప్పుడు వాళ్ళలోనైనా పారివారిక ఫీలింగ్ వస్తుందా? మేమంతా ఒక తండ్రి పిల్లలమండి, మేమంతా కూడా పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలి, అదే సాటి మనిషిని మనిషిగానే గుర్తించాలి, పరమాత్మతో నాకెంత సంబంధం ఉందో వారికి అంతే సంబంధం ఉంది అన్న గుర్తింపు ఉండాలా, ఉండక్కర్లేదా? కానీ అవ్వటం లేదు కదా. కేవలం మౌఖికంగా అనుకుంటున్నాము, మనసులో ఆలోచన లేదో నడుస్తోంది. సర్వేజన సుఖినో, ఎవరు సుఖం కోరుకుంటున్నాము? ఎవరన్నా తోటి మనిషిని సోదర భావంతో మనం గమనిస్తున్నామా, చూస్తున్నామా? ఇది కుదరదండి. ధార్మిక జగత్తులో కుదరదండి. ఇది కేవలము మామూలుగా ఒక కర్మకాండలాగా వింటున్నాము. ఒక కర్మకాండలో ఈ చెవితో వింటున్నాం, ఆ చెవితో విడిచిపెడుతున్నాం. ఏ ధారణ అనేది లేదు. ఇది ఆధ్యాత్మిక జగత్తులో ఏమవుతుంది, ఒకటే విషయం స్పష్టం చేయబడుతుంది, నీవు నీ యొక్క మూల స్వరూపంలో ఆత్మవి. ఎప్పుడైతే నువ్వు ఆత్మవి అనుకుంటావో అప్పుడు విశ్వాత్మలందరికీ ఒకే తండ్రి అన్న భావము చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. పితా అహమస్య జగత, పితాహమస్య జగత ఊరికినే వచ్చారు. పితా అహమస్య జగత మాత 9వ అధ్యాయం 17వ శ్లోకంలో. కొంచెం జాగ్రత్త బుద్ధినేతనం తెరుచుకుంటే, కొంచెం లాజిక్ అప్లై చేయండి ఇక్కడ. అవును కదా, కరెక్టే కదా. మనం సర్వే జనా సుఖినో భవంతు అంటాము, సర్వమానవ సోదరభావం అంటాము. ఒక సోదరభావంతో ఎందుకు అనుభవం చేయట్లేదు అంటే, అక్కడ నేను దేహం అనే భ్రాంతిలో పడుతున్నాం అండి, బాడీ కాన్షియస్నెస్లోకి వస్తున్నాం, అందుకని రావటం లేదనమాట. అర్థం. దీనికి భిన్నంగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రస్ఫుటమైనటువంటి జ్ఞానం ఉంది. ప్రతి ఒక్కరూ ఆత్మ, విశ్వాత్మలందరికీ ఒకే తండ్రి, సర్వమానవ సౌభ్రాతృత్వము. అందుకని ఇప్పుడు కొన్ని లక్షల మంది మేము ఒక పారివారిక ఫీలింగ్తో నడుస్తున్నామండి. 20, 30, 25, 30 లక్షల మంది ఆ విధంగా ఉండడం అంటే నిజంగా ఎంత గ్రేట్ అనిపిస్తోందండి మాకు. ఆలోచించండి ఒక్కసారి. ఒక బ్రదర్లీ ఫీలింగ్ వస్తుంది, ఒక పరివారానికి సంబంధించిన వాళ్ళము. ఇది జన్మజన్మల బంధం. ఇది కేవలం శరీరపరంగా బంధం అంటే ఒక జన్మకే బంధం. మీ పిల్లలు మీకు ఒక జన్మకే బంధం, మీ భార్య మీకు ఒక జన్మకే. మళ్ళీ తర్వాత జన్మ తీసుకుంటే మళ్ళీ ఇంకో పరివారం తయారవుతుంది. సో ఈ యొక్క ఫీలింగ్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ కానీ, ఒక తండ్రి పిల్లలము, మనం అందరం కుటుంబము, పరస్పరము గౌరవించుకోవాలి, ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోకూడదు, ప్రతి ఒక్కరు ప్రేమగా నడవాలి. ఏమండి, ఎవరిని కూడా ఇంకొక సాటి మనిషిని మోసం చేయకూడదు.
ఇటువంటి భావాలు ఎప్పుడు కలుగుతాయి? మీరు ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చినప్పుడే కలుగుతాయి. ఇది ముఖ్యమైన భేదం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన తదుపరి ఎపిసోడ్లో మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అర్థమైందండి? పరివారం అన్న ఫీలింగ్ కేవలము సత్సంగాల్లోనైనా కండి, పరివారం అన్న ఫీలింగు కేవలము ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము తదుపరి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో గత ఎపిసోడ్లో మనం గీతా శ్లోకాన్ని చర్చించుకున్నాము. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము కఠోపనిషత్తులోని తదుపరి మంత్రం 1, 2, 10. 1, 2, 10. ఇది యమధర్మరాజు నచికేతుడి మధ్యలో జరుగుతున్నటువంటి, చూసారా? నచికేతుడు ఒకటే అడిగి కూర్చున్నాడు, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు వేరే ఏమీ అవసరం లేదు. అర్థమైందండి? ఇక్కడ యమధర్మరాజు తన స్థాయిని తగ్గించుకొని నాకంటే నీవు గొప్పవాడి అన్నాడు. చూసారా? భగవంతుడు ఏ స్థితికి చేరుకుంటాడో పిల్లవాడిని ఎలివేట్ చేయడం కోసం అని చెప్పి తన స్థాయిని తగ్గించుకున్నాడు. ఈ శ్లోకంలో మీకు అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుందండి. సత్యం ఆధారంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకుని అర్థం చేసుకున్నట్టు మీకు అర్థమవుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. యమధర్మరాజు తన సొంత అనుభవాన్ని ఉదాహరణగా చూపిస్తూ నచికేతునికి పరమాత్మ తత్వాన్ని బోధించే సందర్భంలోనిది. అర్థమైందండి? నేను పరమాత్మని అన్న భావం కాకుండా పరమాత్మ నుండి నేను నేర్చుకుని ఈ విధంగా ఒక అజ్ఞాని నుండి జ్ఞానిగా మారాను. నేను కూడా కర్మ ఫలాల ఆధారంగానే జీవితాన్ని కొనసాగించాను. తర్వాత పరమాత్మ జ్ఞానోదయం చేయించిన తర్వాత నేను ఆ విధంగా మారాను. ఇప్పుడు నేను ఒక గురువుగా తయారయ్యాను. ఇప్పుడు అందరికీ జ్ఞానోదయం కలిగించే పనిలో ఉన్నాను. ఆ విధంగా నీవు నా దగ్గరకు వచ్చావు, నేను నీకు కూడా జ్ఞానోదయం కలిగిస్తున్నాను. అయినా నేను కూడా నీకులాగే వచ్చాను. కానీ నీవేమంటున్నావు? ఇంద్రియ సుఖాలు నాకు అవసరం లేదు, ఎటువంటి ప్రలోభాలకి నీవు లొంగలేదు, కేవలం ఆత్మజ్ఞానం కావాలని పట్టుదలగా కూర్చుని ఉన్నావు. కాబట్టి నీవు నాకంటే గొప్పవాడివి. సత్యాన్ని చెప్పడం కోసం, ఒక మనిషిని పరివర్తన చేయడం కోసం భగవంతుడు పడే తపన గుర్తించండి మీరు. అర్థమైందండి? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మంత్రము 4 పంక్తులు. మళ్ళీ పంక్తి వైజ్ మీకు అర్థాన్ని కూడా చెప్తాను. ఇదేమీ లేదండి, చాలా హైలీ ట్రాన్స్పరెంట్గా మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. ఏదో మసిపూసి మారేడుకాయలాగా ఏదో చెప్పేస్తున్నారండి అని చెప్పేసి అనుకుంటే భావన అక్కర్లేదండి. మీకు ఏది అర్థం కాకపోయినా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అర్థమైందండి? పెడితే నేను ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ పెట్టండి, నేను మీతో మాట్లాడతాను. మీకు కంప్లీట్గా క్లియర్గా అర్థమయ్యేదాకా నేను మాట్లాడతాను. అర్థమైందండి? ఇది గ్యారంటీ. ఇప్పుడు ఈ యొక్క కఠోపనిషత్తు 1.2.10 మంత్రాన్ని మీ ముందు ఉంచుతున్నానండి. జానామ్యహం శేవధిరిత్య నిత్యం. ఇది మొదటి పంక్తి అండి. జానామ్యహం శేవధిరిత్య నిత్యం నహ్య ధ్రువై ప్రాప్యతే హి ధ్రువం తత్. ఇది రెండవది. తతో మయా నాచికేతశ్చితోగ్ని. నచికేత పేరు మీద అగ్ని పెట్టేశాడు. నాచికేతశ్చితోగ్ని. ఇది మూడో పంక్తి. అనిత్యైర్ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం. ఇది 4వ పంక్తి అండి. చూసారు ఎంత కఠినంగా ఉందో పలకటానికి, కానీ అర్థం చాలా సులభంగా ఉంటుంది. బుద్ధినేత్రం తెరుచుకుంటే మీకు బాగా అర్థమవుతుంది, మీ జీవితం పరివర్తన అవుతుంది. జానామి అహం శేవధి ఇది అనిత్యం అన్నాడు. ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే చూడ, కర్మల ద్వారా లభించే సంపదలు, భోగభాగ్యాలు అంటే శేవధి అంటే భోగాలని వచ్చే అర్థం. అనిత్యమైనవని నేను తెలుసుకున్నాను. యమధర్మరాజు తన స్థాయిని తగ్గించుకున్నాడు. తండ్రి నుండి ఒక బిడ్డ స్థాయికి వచ్చాడు, సుప్రీం టీచర్ నుండి ఒక గురువు స్థాయికి వచ్చాడు. అర్థమైందండి అని చెప్తున్నాడు. కర్మల ద్వారా లభించే సంపదలు, భోగాలు అనిత్యమైనవని నేను తెలుసుకున్నాను. శేవధి అంటే మీనింగ్ అది. రెండో పంక్తి, నహి అధ్రువై ప్రాప్యతే ధ్రువం తత్. ఇక్కడ అధ్రువం, ధ్రువం 2 పదాలు ఉన్నాయి చూడండి. అర్థమైందండి? అధ్రువం, ధ్రువం. నహి అధ్రువై ప్రాప్యతే ధ్రువం తత్. అశాశ్వతమైన, అధ్రువై అని బ్రాకెట్లో ఇచ్చాడు, అశాశ్వతము. అధ్రువం అంటే అశాశ్వతము. అశాశ్వతమైన సాధనాల ద్వారా, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి, చాలా శ్రద్ధ పెట్టండి. అశాశ్వతమైనటువంటి సాధనాల ద్వారా అధ్రువై శాశ్వతమైన పరమాత్మను పొందలేము. అశాశ్వతమైన సాధనాల ద్వారా అధ్రువై శాశ్వతమైన పరమాత్మను ధ్రువం పొందలేమంటున్నాడు. అర్థమైందండి? అధ్రువం నుండి ధ్రువం కాదు అంటున్నాడు. చూసారు ఎంత బాగా చెప్తున్నాడు.
తతః మయా నాచికేత చిత అగ్ని అన్నాడు. ఈ పంక్తి మూడో పంక్తి. కాబట్టి నా ద్వారా నచికేత అగ్ని హోమము చేయబడింది. యజ్ఞము, జ్ఞానయజ్ఞం అన్నమాట. నచికేతుడితో చేయిస్తున్నాడు యమధర్మరాజు. ఈ జ్ఞానయజ్ఞం అంటే ఏంటి? నేను ఆత్మ, నా తండ్రి పరమాత్మ, ఈ కాలచక్రంలో ఆత్మలు పరమాత్మలు ఏ విధంగా పరిభ్రమణ జరుగుతుంది, అదేవిధంగా కర్మ సిద్ధాంతం ఏమిటంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నూరిపోస్తున్నాడు నచికేతుడికి యమధర్మరాజు. అందుకే నేను నచికేత అగ్ని అని పేరు పెట్టేశాడు. కాబట్టి నా ద్వారా నచికేత అగ్ని హోమము చేయబడింది. తర్వాత నాలుగో పంక్తి, అనిత్యై ద్రవ్యై ప్రాప్తవాన్ అస్మి నిత్యం. ఇది నాలుగో పంక్తి అండి. అనిత్యం అన్న పదం వచ్చింది చూసారా? ద్రవ్యము అంటే డబ్బు అనిత్యం అని అక్కడ మీనింగ్ అనమాట. చూడండి ఏం చెప్తున్నాడు. సాపేక్షికంగా అనిత్యమైన అంటే అశాశ్వతమైన ద్రవ్యాలతో, వస్తువులతో అన్నమాట. నిత్యమైన యమ పదవిని అంటే తత్వదర్శి పదవి అనమాట. ఇక్కడ యమధర్మరాజు తన స్టేటస్ తగ్గించుకున్నాడు చూసారా? తత్వదర్శి గురువు. ఆ విధంగా అటువంటి స్థాయికి నీవు పొందాలంటే అనిత్యమైన వస్తువులు, అనిత్యమైనటువంటి ఏవైతే ఉన్నాయో డబ్బు, వ్యవహారము, పదవి, కీర్తికాంక్ష, పేరు ప్రతిష్టలు, ఈ యొక్క భౌతిక సుఖ సాధనాలు, వీటి ద్వారా అర్థమైందండి నిత్యమైన ఈ యమధర్మరాజు పదవి అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుని యొక్క సంతానము, తత్వాన్ని దర్శించుకున్నటువంటి బిడ్డ ఆ యొక్క స్థితికి వచ్చాడనమాట. ఇది 4 పంక్తుల వివరణ. ఇప్పుడు ఒకసారి సమగ్రంగా మనం అర్థం చేసుకుందామండి. ఈ మంత్రము ద్వారా యమధర్మరాజు 2 ముఖ్యమైన విషయాలను స్పష్టం చేస్తున్నాడు. ఒకటి అనిత్యము వర్సెస్ నిత్యము, టెంపరరీ వర్సెస్ ఎటర్నల్, శాశ్వతము అశాశ్వతము, నిత్యము అనిత్యము. ఇప్పుడు చూడండి, కర్మల ద్వారా లేదా భౌతిక సుఖ సాధనాల ద్వారా పొందే ఫలితాలు చూసారా? కర్మల ద్వారా లేదా భౌతిక సుఖ సాధనాల ద్వారా పొందే ఫలితాలు అంటే బ్రాకెట్లు ఏమిచ్చాడు? ధనము, పదవి, కీర్తి ప్రతిష్టలు, అవన్నీ ఇంద్రియ సుఖాలు, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే. శాశ్వతమని ఎవరైనా ప్రూవ్ చేయగలరా చెప్పండి? భగవంతుడు చెప్పింది సత్యం అండి. భగవంతుడు సత్యము, భగవంతుడి మాటలు సత్యము. అర్థమైందండి. అందుకని ఎవరు కూడా దీన్ని ఇది తప్పు అని చెప్పి అనలేరండి. మనిషి చెప్తే అనొచ్చు, మీరు తప్పు చెప్తున్నారు అనొచ్చు, ఖండించవచ్చు. కానీ భగవాను వచ్చా ఎక్కడ ఖండించగలుగుతాం? అశాశ్వతమైన సాధనాల ద్వారా శాశ్వతమైన పరమాత్మను పొందడం అసంభవము, అసాధ్యము. ఇది వేదాంతములోని ఒక మౌలిక సూత్రము. వేదాంతం అంటే ఉపనిషత్తులు. అర్థమైందండి. ఇది వేదాంతంలోని ఒక మౌలిక సూత్రం అంట. ఒక ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం చెప్తున్నాం కదా, ఆత్మ అని. కారణము అనిత్యమైతే దాని ద్వారా కలిగే కార్యము కూడా అనిత్యమే అవుతుంది. సరే, కారణం అనిత్యం అంటే దాని ఫలితం నిత్యం అవుతుందా చెప్పండి? దైహిక భ్రాంతిలో చేసే దాని మీద నీకు ఆత్మశుద్ధి అవుతుందా? అదనమాట. కారణం అనిత్యమైతే దాని ద్వారా కలిగే కార్యము, ఫలితం కూడా అనిత్యమే అవుతుంది. ఇక్కడ యముడి పాత్ర కొంచెం డిఫరెంట్గా చెప్పాడు కదా, జాగ్రత్తగా వినండి. కొన్ని విషయాలు చెప్తున్నా. యముడి పాత్ర, రోల్ ఆఫ్ యమ. కఠోపనిషత్తులో యముడు పరమాత్మ స్వరూపుడిగా కాకుండా పరమాత్మ తత్వాన్ని ప్రత్యక్షంగా గ్రహించిన శ్రేష్ఠ గురువుగా అంటే పరమాత్మ సంతానముగా దర్శింపబడుతున్నాడు. చూసారా? ఒక లెవెల్ తగ్గించాడు. ఆయన స్వయముగా నా స్థానము కూడా అనిత్య కర్మ ఫలము అని చెప్పడము ద్వారా కర్మల పరిమితిని స్పష్టంగా చూపిస్తున్నాడు. అర్థమైందండి. అదే సమయములో ఆ పరిమితిని దాటి ఉన్న నిత్యమైన ఆత్మతత్వాన్ని నచికేతుడికి బోధిస్తాడు. చూసారా? ఆ పరిమితిని దాటి ఉన్న ఆధ్యాత్మికత అంటే అదనమాట. పరిమితి దాటి ఉన్న నిత్యమైన ఆత్మతత్వాన్ని నచికేతుడికి బోధిస్తాడు. ఇది 4వ అధ్యాయంలో 34వ శ్లోకం. మర్చిపోకండి సార్, ఎవరు కూడా నోట్ చేసుకోండి. మీ దగ్గర పుస్తకం ఉంటే చదువుకోండి ఒక 4 సార్లు. 4:30లో 4:34లో ఏం చెప్పాడు? నీవు తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానుల దగ్గరికి వెళితే నీకు తత్వాన్ని ఉపదేశిస్తారు. గౌరవ భావంతో వెళ్ళండి. మీకు ఏమైనా సంశయాలు ఉంటే ప్రశ్నలు వేయండి, సేవ చెయ్యండి అంటాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అండర్లైన్ చేసుకోండి, తత్వదర్శిన. అందుకని ఇది 4:34లో చెప్పిన జ్ఞానిన తత్వదర్శిన గురువుల లక్షణానికి సరిగ్గా సరిపోతుంది. అందువలన యమధర్మరాజు పరమాత్మ కాదు, కానీ పరమాత్మ జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించి ఆ జ్ఞానాన్ని శిష్యునికి అందించే దివ్య గురువు యొక్క పాత్ర. అర్థమైందండి? ఇది ఈ శ్లోకాల సమన్వయ అర్థము. ఇదే ఈ శ్లోకాల సమన్వయ అర్థము. ఇప్పుడు మూడో విషయం, నచికేతుని గొప్పతనము. అర్థమైందండి? నచికేతుని గొప్పతనం. మొదటిది ఏం చెప్పాము? అనిత్యము నిత్యము అన్నాము కదా. రెండవది యమధర్మరాజు పాత్ర గురించి చర్చించాము. ఇప్పుడు మూడో విషయం ఏం చెప్తున్నాడు? నచికేతుని గొప్పతనము. యమధర్మరాజు తనను తాను తక్కువ చేసుకుంటూ నచికేతుని పొగుడుతున్నాడు. నువ్వు చాలా గొప్పవాడి, నాకంటే గొప్పవాడివి. నేను అనిత్యమైన యజ్ఞము చేసి ఈ పదవిని కోరుకున్నాను, కానీ నువ్వంటే నచికేతుడు లౌకిక సుఖాలను, స్వర్గ భోగాలను కూడా తృణీకరించి కేవలము శాశ్వతమైన ఆత్మజ్ఞానాన్ని మాత్రమే కోరుకుంటున్నావు. శాశ్వతమైన ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటున్నాడు. నీవు నాకంటే గొప్పవాడివి అని నచికేతుడిని అభినందిస్తున్నాడు. ఇదనమాట యాక్చువల్లీ ఈ యొక్క మంత్రం యొక్క విషయం. అది నచికేతుడు అంటే యమధర్మరాజు ఏదైనా నచికేతుడిని కరెక్ట్ జ్ఞానంలో కూర్చోబెట్టాలి, పరమాత్మకి దగ్గర చెయ్యాలి, అత్యున్నతమైనటువంటి పదవి సత్యత్రేతాయుగాల్లో తీసుకునే విధంగా తర్ఫీదిస్తున్నాడండి. అర్థమైందండి? ఒక గురువు రూపంలో వచ్చాడు. సారాంశం ఏంటంటే, ఈ మంత్రం మనకు ఇచ్చే సందేశం ఏంటంటే, మనము చేసే పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు, ధార్మిక గ్రంథాల పఠన పారాయణ, విశిష్ట వ్యక్తుల ప్రవచనాలు మనకు కేవలం ఎక్కడికి తీసుకెళ్తాయండి? నేను దేహం అనే భ్రాంతిలో మనం జీవిస్తున్నాం చూసారా. ఇవన్నీ చేసినప్పటికీ కూడా మీరు ఏమంటారు? జనన మరణ చక్రం అంటాం చూసారా, అరచక్రం అనమాట, అర్ధచక్రం ద్వాపర కలియుగాల్లో తిరుగుతూ ఉంటారు. అర్థమైందండి? ద్వాపర కలియుగాలలోనే భలే ఉత్తమ జన్మలు ప్రాప్తింప చేసుకుంటారు. మరి మంచి పనులు చేస్తే ద్వాపర యుగంలో కూడా ఒక మంచిదే కదా, రజో స్టేజ్ అనమాట, తమో కాదు అది. అక్కడ కూడా శ్రేష్టమైన పదవులు ప్రాప్తింపజే. ఇవన్నీ పూజాఫలం అన్నమాట. కానీ స్వర్గం అనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్ఠ జన్మలు పొందలేరు. అది కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు మనకు గీతా సపోర్టింగ్ వర్సెస్ కొన్ని పరిశీలిద్దామండి. ఎందుకంటే ఇప్పుడు గీత మనం ప్రతి దాంట్లో ఏం చేస్తున్నాం? ఉపనిషత్ మంత్రంలో గీతా శ్లోకాలు చెప్తున్నాం, ఇతర ఉపనిషత్ మంత్రాల సమర్థన, అదేవిధంగా ఆ ఉపనిషత్ మంత్రంలో కూడా గీతా శ్లోకాలు చెప్తున్నాం, గీతని అనుసంధానం చేస్తున్నాం ఉపనిషత్తులతో. కఠోపనిషత్తు 1.2.10 అంటే ఈ మంత్రం అనమాట. లోని ప్రధాన ఉద్దేశం ఏమిటండి? ప్రధాన ఉద్దేశం ఏమిటి? అశాశ్వతమైన అంటే అనిత్యమైన కర్మల ద్వారా. అనిత్యమైన కర్మలేంటి? అశాశ్వతమైన కర్మలేంటి? ఉద్యోగం, వ్యాపారం, డబ్బు సంపాదించుకోవడం, 24 గంటలు తిరగటం, అటు ఇటు చేసుకోవటం, సమయాన్ని భోజనం చేయకుండా, సమయాన్ని నిద్ర లేకుండా, ఊరికైనా భౌతిక సంబంధాల్లోనే గడపటం, ఇదంతా కూడా అశాశ్వతం అంటున్నాడు. ఎందుకంటే ఒక జన్మకి మాత్రం పరిమితం. అది అశాశ్వతం అంటే అదన్నమాట. ఆ అశాశ్వతమైన కర్మల ద్వారా శాశ్వతమైన నిత్యమైన పరమాత్మను పొందలేము. భగవద్గీతలో భగవంతుడు సైతము అనిత్యమైన ఇంద్రియ సుఖాల గురించి, నిత్యము శాశ్వతమైన ఆత్మ గురించి ప్రస్తావించడము జరిగింది. ఇప్పుడు కొన్ని శ్లోకాలు. 2వ అధ్యాయము సాంఖ్యయోగంలోని 16వ శ్లోకం. నాసతో విద్యతే భావో. 2వ అధ్యాయం 16వ శ్లోకం ఏం చెప్తుంది? నిత్య అనిత్య వివేకం అన్నాడు, బ్రాకెట్లో పెట్టాడు. నిత్యము ఏమిటి, అనిత్యం ఏమిటి, అంతే. అది బుద్ధినేత్రం తెరుచుకోవాలి. వివేకం అంటే బుద్ధినేత్రం తెరుచుకున్నవాడికి, అంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు. నాసతో విద్యతే భావో, నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః అనయో తత్వదర్శిభి అంటాడు. సరే, అండర్స్టాండ్. తత్వదర్శిభి అనే పదాలు కొన్ని శ్లోకాల్లో వస్తాయి. తత్వాన్ని దర్శించిన వాడు మాత్రమే తెలుసుకుంటాడు. ఈ శరీరం అనేది అసత్తు, దీనికి ఉనికి లేదు. ఆత్మ అనేది సత్తు, దీనికి లేమి లేదు. దీన్ని అనుభవం చేయగలుగుతాము, ఇది ఎప్పటికీ ఉంటుంది. ఇది ఎవరు తెలుసుకుంటారంట? తత్వాన్ని దర్శించిన వాళ్ళు తెలుసుకుంటారంట. అసత్తుకి స్థిరత్వము లేదు. సత్ అంటే ఆత్మ ఎప్పుడు ఉంటుంది. సత్ అంటే ఎప్పుడు ఉంటుంది. తత్వవేత్తలు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను దర్శించారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి.
రెండవ అధ్యాయంలో 18 అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత అంటాడు. అర్థమైంది? అంతమంత ఇమే దేహ, ఈ దేహం అనేది అంతమైపోతుంది. ఇది పర్మనెంట్ కాదు, అనిత్యము, అశాశ్వతము. అంతవంత ఇమే దేహ నిత్యస్య యుక్త శరీరిణ. శరీరిణ అంటే ఆత్మ, శరీర అంటే దేహము, దేహ అంటే దేహం, దేహి అంటే ఆత్మ, శరీరిణ అంటే ఆత్మ. అర్థమైంది? నిత్యస్య ఉక్తా శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత. ఇక్కడ ఏమన్నా ఒకటే పాయింట్ తెలుసుకోండి. ఇక్కడ ఈ శ్లోకంలో మీరు అర్థం చేసుకోవాల్సింది శరీరము వినాశి, ఆత్మ వినాశి, అంతే. మిగతావన్నీ అనవసరం. అంతమంతా ఇది అవినాశి, ఇది అంతము, ఇది అవినాశి. తర్వాత 2:14 మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమా పాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత అంటాడు. సహించవయ్యా. అర్థమైందండి? ఇవన్నీ కూడా ఏమంటున్నాడు ఇక్కడ? ఇంద్రియ సంపర్కం వల్ల కలిగే సుఖదుఖాలు వస్తుంటాయి, పోతుంటాయంట. వస్తాయి, పోతాయి. అనిత్యము. చూసారా? అనిత్యం గురించి చెప్పేదాంట్లో ఎంత బాగా చెప్తున్నాడు చూసారా? ఇంద్రియ సంపర్కాల వల్ల కలిగే సుఖదుఖాలు వచ్చిపోయేవి, అనిత్యము. వాటిని సహించాలి. ఎందుకు సహించమంటున్నాడు? ఆగవయ్యా, కలియుగం యొక్క అంతిమ క్షణాలు నడుస్తున్నాయి. కాలచక్రంలో ఇది ఆఖరి జన్మ. నీవు పురుషార్థం చేసుకోవాలంటే ఈ శరీరం ద్వారానే చేసుకోగలుగుతావు. ఈ శరీరాన్ని నువ్వు నీ యొక్క సమయాన్ని, సంకల్పాలని, ధనము అన్నీ పెట్టుకుని నష్టం చేసుకున్నావా, పట్టించుకోలేదా ఈ యొక్క విషయాన్ని, నష్టపోయేది నీవు. కాలచక్రంలో నీవు సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందలేవు. ఎక్కడ ద్వాపర కలియుగంలో ఏదో దొరుకుతాయి. ఎంత అద్భుతమైనటువంటి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని జార విడుచుకోవద్దు అని చెప్తున్నాడు భగవంతుడు. అర్థమైందండి? అదనమాట. అందుకే సహించు. శక్నోతి హైవహ సోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నర అంటాడు. అక్కడ కూడా నీ శక్తినంతా ఉపయోగించి కామము, క్రోధము, లోభము ఇవన్నీ విడిచిపెట్టు. ఈ ఒక్క జన్మ నా మాట విను అంటున్నాడు తండ్రి. ఆ విధంగా అంటున్నాడు. అర్థమైందండి? తర్వాత 5వ అధ్యాయంలోని 22 ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. ఒక బుద్ధినేత్రం తెరుచుకున్నవాడు, ఒక బుద్ధిమంతుడు ఈ యొక్క ఏమంటున్నాడు? ఆది ఉంటుంది, అంతం ఉంటుంది అంట. ఒక సినిమాకి వెళ్ళండి, ఆది ఉంది, అంతం ఉంది. ఒక ఆర్కెస్ట్రాకి ఏదో వెళ్తారు, ఆది అంతం ఉంది. పార్టీకి వెళ్ళారు, ఆది ఉంటుంది, అంటే ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. అంటే టెంపరీ కదా. దానికోసం అని చెప్పి ఎందుకై అవస్థపడుతున్నావు? బుద్ధిమంతుడు ఈ పని చేయడంట. ఇంద్రియ సుఖాలు ఆద్యంతవంతాలు, అనిత్యము. బుద్ధిమంతుడు వాటిలో ఆసక్తి పెట్టడు. తర్వాత 2వ అధ్యాయంలోని 14 అంటే ఇప్పుడు 2 చెప్పాను కదా, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ 2:14. తర్వాత 5:22 ఏహి సంస్పర్శజ భోగ. ఈ రెండింటి గురించి ఏం చెప్తే, 2 గురించి ఏం చెప్తున్నాడు? ఏది ప్రారంభము ముగింపు కలిగి ఉంటుందో అది నిత్యాన్ని ఇవ్వదు. ఏది ప్రారంభము అంతం ఉంటే నిత్యం ఎలా అవుతుంది? నిత్యాన్ని ఇవ్వదు. నిత్యాన్ని పొందాలంటే నిత్యాన్ని మాత్రమే ఆశ్రయించాలి. ఏది నిత్యము? ఆత్మనిత్యము, పరమాత్మ నిత్యము. అర్థమైందండి? ఇది ముఖ్యమైన. అందుకనే రాజయోగాన్ని ఆశ్రయించాలి. 8:15 8వ అధ్యాయం 15వ శ్లోకం మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గత. ఇక్కడ ముఖ్యంగా చూసుకో, ఈ లోకం అశాశ్వతము, పరమాత్మని పొందితే పునర్జన్మ లేదు. పునర్జన్మ లేదంటే ఏంటి? అక్కడ 100% ఆత్మ అనుభూతితో ఉంటారు సత్యత్రేతాయుగాల్లో. అందుకని అక్కడ జనన మరణం అన్న పదం రాదు. అక్కడ జస్ట్ పూర్తి ఆయుష్తో బ్రతుకుతారు. వెళ్లే ముందర తదుపరి జన్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. తర్వాత మీరు వెళతారు అక్కడికి. అర్థమైందండి? ఎక్కడ రోగాలు, సమస్యలు, ఏడవటం ఇవన్నీ ఉండదు. దాన్ని చనిపోవడం కూడా అనరు, శరీరాన్ని మార్చుకుంటారు. అర్థం? ఏ విధంగా అయితే కుబుసం వదిలిందంటారు సార్, సర్పము ఒక పైన చర్మాన్ని తీసి కొత్త చర్మం వేసుకుంటుందా, తనకు తానే కుబుసం వదిలింది అంటారు దాన్ని. ఆ విధంగా జరుగుతుందన్నమాట. అందుకని అక్కడ పునర్జన్మ, జనన మరణ చక్రం అది అనరు. ఈ ద్వాపర కలియుగం నుంచి ఈ యొక్క సమస్య వస్తుంది. ఇప్పుడు కొన్ని ఉపనిషత్తు మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. దాంతో మన కార్యక్రమం పూర్తవుతుంది. ముండకోపనిషత్తు మంత్రాలు. ముండకోపనిషత్తులో యజ్ఞయాగాదుల వంటి అపరా విద్య అంటే లౌకిక విద్య గురించి హెచ్చరించే మంత్రాలు ఉన్నాయంట. తర్వాత కఠోపనిషత్తు 1, 2, 10కి
అత్యంత సన్నిహితంగా ఉంటాయి. కఠోపనిషత్తు 1, 2, 10 అంటే ఏంటి? ఇదన్నమాట. ఇప్పుడు మనం చర్చించుకున్న మంత్రానికి ఈ ముండకోపనిషత్తు మంత్రం చాలా సాయం చేస్తుందండి. ఎలాగో చూద్దాం, గమనిద్దాం. ముండకోపనిషత్తు 1, 2, 7. ముండక 1, 2, 7 రాసుకోండి. అశాశ్వతమైన యజ్ఞాలు ప్లవాహ్యేతే అదృఢ యజ్ఞరూప అష్టాదశోక్తమవరం యేషు కర్మ. ఈ యజ్ఞాలు అనేవి బలహీనమైన పడవల వంటివి అంట. అదృఢ, అదృఢ అంటే బలహీనమైన పడవల వంటివి. ఇవి సంసార సముద్రాన్ని దాటించలేవు. చూసారా? సంసార సముద్రం ఎలాగ దాటించట్లేదు? ఎంతమంది ఉపనిషత్తులు చదువుకోవట్లేదు, ఎంతమంది గీత చదువుకోవట్లేదు, ఎంతమంది ఎన్ని భక్తి మార్గాలు ఎన్ని చేయట్లేదు. ఆయన సంసార సముద్రాన్ని దాటినా మేము దాటామన్న ఫీలింగ్ వస్తుందా? రాదు, దాటలేవు. సంసార సముద్రాన్ని దాటించలేవు. వీటిని శ్రేష్టమైనవిగా భావించే మూర్ఖులు అంటున్నాడు ఇక్కడ. వీటిని శ్రేష్టమైనవిగా భావించే మూర్ఖులు మళ్ళీ మళ్ళీ ముసలితనానికి, మరణానికి, జరా మృత్యు అన్నాడు. అంటే కలియుగములో, ద్వాపర యుగంలో, కలియుగంలో జన్మ తీసుకుంటారు. ఇదన్నమాట దానికి పర్యవసానం. ఇప్పుడు ముండక 1, 2, 12. ముండక 1, 2, 12 వైరాగ్యము, ఆత్మజ్ఞానము అన్నాడు ఇక్కడ. కొంచెం పాజిటివ్. అక్కడ ఏం చెప్పాడు? ఆ విధంగా నువ్వు యజ్ఞాలు యాగాలు చేస్తే, భక్తి మార్గంలో నేను దేహం చేస్తే అది నీ సంసార సాగరాన్ని దాటించలేవన్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ అస్త్యకృత కృతేనా అన్నాడు. నా అస్త్యకృత, నా అస్త్యకృత కృతేనా అన్నాడు. చాలా ముఖ్యమైనది, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నాడు? కర్మల ద్వారా లభించే అనిత్య ఫలాలు, కర్మల ద్వారా లభించే అనిత్య ఫలాలు గుర్తుపెట్టుకోండి. అనిత్య అండర్లైన్ చేసుకోండి. అనిత్య ఫలాలు, కర్మల ద్వారా లభించే అనిత్య ఫలాలు ఆత్మ అనే నిత్య సత్యాన్ని ఇవ్వలేవు. అంటే ఆత్మ అనుభూతి చేయించలేదంట. ఆత్మ అనే నిత్య సత్యాన్ని ఇవ్వలేదు. అందుకే జ్ఞాన మార్గమే సర్వోన్నతము మరియు సర్వశ్రేష్ఠ మార్గము. చూసారు ఏం చెప్పింది ఇది? ఎవరు? ముండకోపనిషత్తు 1.2.12. ఇది చదువుకోండి. జ్ఞాన మార్గమే సర్వశ్రేష్టము, సర్వోన్నతమైన మార్గము. ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తు 4:4-19 అండి. 4:4-19 మనసై వేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యో స మృత్యోమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. ఇది మంత్రం అండి. బృహదారణ్యకలో ఏం చెప్పానండి? 4.4.19. ఇదేం చెప్తోంది? అనిత్యాన్ని వదిలితే మిగిలేది ఒక్కటే నిత్య సత్యం. అనిత్యాన్ని వదలాలి. అంటే వదలాలంటే పూర్తిగా వదిలేసి అరణ్యాలకు వెళ్ళిపోవడం, అడవులకు వెళ్ళిపోవడం, తపస్సు చేసుకోవడం కాదండి. అర్థమైందండి? అక్కడ భ్రమని విడిచిపెట్టాలి. నేను ఆత్మని, ఇది నా దేహము. ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం చేయాలి. సోల్ కాన్షియస్నెస్ అంటారు చూసారా? దాని యొక్క అభ్యాసాన్ని విపరీతంగా ప్రతిరోజు ఒక 10 నిమిషాలతో మొదలు పెట్టుకొని ఆ విధంగా చేస్తూ ఉంటే ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు, పరమాత్మ పదిలపరిచినటువంటి గుణాలు, శక్తులు ఇవన్నీ మనలో ప్రవహిస్తాయి. అర్థమైంది? అనిత్యాన్ని వదిలితే మిగిలేది ఒక్కటే నిత్య సత్యము. అదే నేహనానాస్తి కించన, నిత్య సత్యము ఒక్కటే. బాహ్య ప్రపంచము భిన్నత్వము, అనిత్యము అన్నాడు. బాహ్య ప్రపంచము భిన్నత్వము, అనిత్యము అన్నాడు. తర్వాత చాందోగ్యోపనిషత్తు 6.2.1 సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం అన్నాడు. అంటే సత్ ఎప్పటికీ సత్యమే కాబట్టి అనిత్యాన్ని విడిచిపెట్టిన వాడే దాన్ని పొందగలడు. అంటే రెండు కాదండి, రెండు కుదరదంట. నాకు దేహభ్రాంతిలో ఈ అన్ని కర్మలు కావాలి, చేసుకోవాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, అన్నీ కావాలి, మళ్ళీ ఆత్మజ్ఞానం కావాలి, పరమాత్మ పొందాలి, ఇవన్నీ కుదరదంట. స్వర్గంలోకి వెళ్ళాలి, ఇది కుదరదంటున్నాడు. అద్వితీయం అన్నాడు కదా. ఇది చాందోగ్య ఉపనిషత్తు అయిపోతుందండి. ఎక్కడికి వచ్చింది? చాందోగ్య. సత్ ఎప్పటికీ సత్యమే కాబట్టి అనిత్యాన్ని విడిచిపెట్టిన వాడే దాన్ని పొందగలడు. కఠోపనిషత్తు 1:2-1 అన్యశ్రేయో అన్యదుతైవ ప్రేయ ... పెట్టుకుందాం. శ్రేయస్సు అంటే ఆత్మ మార్గము, నిత్యము. శ్రేయస్సు ప్రేయస్సు అది చెప్తున్నాడు అన్నమాట. శ్రేయస్సు అంటే ఆత్మ ఉన్నతి మార్గము, అది నిత్యము. మరియు ప్రేయస్సు అంటే ఇంద్రియ సుఖాల మార్గం, అది అనిత్యము. ఈ రెండు వేరు వేరు అన్న విషయాన్ని గుర్తించాలి.
శ్రేయస్సును ఎంచుకున్నవాడు శ్రేయస్సును పొందుతాడు, ప్రేయస్సును ఎంచుకున్నవాడు నిజమైన లక్ష్యాన్ని కోల్పోతాడు. ప్రేయస్సు, ఇంద్రియ సుఖాలు కావాలంటే అసలైన లక్ష్యం ఏమిటి? స్వర్గ సుఖము, స్వర్గంలోకి వెళ్ళాలి, అది కోల్పోతాడు. రెండూ కుదరదు. ముఖ్యమైన సారూప్యత అండి, కఠోపనిషత్తులో యమధర్మరాజు నా హృద్యుహ నా యద్ధ్రువై ప్రాప్యతే ధ్రువం తత్, అక్కడ అధ్రువం ధ్రువం అని చెప్పుకున్నాం కదా, అదే చెప్తున్నాడు. అశాశ్వతమైన వాటితో శాశ్వతమైన దానిని పొందలేము. ఇది ఒక ఫార్ములా, ఇది ఒక సైన్స్ అన్నమాట. అంతే, అశాశ్వతం ద్వారా శాశ్వతాన్ని పొందలేము. అది కావాలా ఇది కావాలా ఎంచుకోవాలి, పొందలేము అని ఏదైతే చెప్పారో, ఏది అశాశ్వతమైన వాటితో శాశ్వతమైన దాన్ని పొందలేము అని ఏదైతే చెప్పారో అదే విషయాన్ని ముండకోపనిషత్తులో ఉందండి. ముండకోపనిషత్తు ఇదే చెప్తుంది. ఏం చెప్తుంది? నా నా అస్త్యకృత కృతేన, నా అస్త్యకృత కృతేన. దీని మీనింగ్ ఏంటి? ఇదే ఇదే ధృవీకరిస్తుంది అనమాట. ఏంటి? అస్త్యకృత అంటే అశాశ్వతము, కృతేన అంటే శాశ్వతము, దాని ద్వారా పొందలేరు. ఈ మంత్రాల ద్వారా కర్మ అంటే యాక్షన్ మరియు జ్ఞానం అంటే నాలెడ్జ్, మార్గాల మధ్య గల తేడా స్పష్టమవుతుంది. అయిపోయిందండి. ఆఖరి మహావాక్యం ఒకటే ఒక్క లైన్లో. సారాంశం ఏమిటి? అనిత్య సాధనాలతో నిత్య ఫలాన్ని పొందలేము, అనిత్య సాధనాలతో నిత్య ఫలాన్ని పొందలేము. కాబట్టి ఆత్మజ్ఞానం మాత్రమే అసలైన మార్గము. అర్థమైందండి? ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో మనం ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని చర్చించుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.